ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు తెల్లవారుజామున 4 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కోటా శ్రీనివాసరావు 4 దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. 750కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన ఎన్నో విలక్షణ పాత్రలను పోషించారు. కోటా శ్రీనివాసరావు మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. రైట్ సతీష్, ఏంటి మరి అక్కడ వాతావరణం ఎలా ఉంది? సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున అక్కడ తరలి వస్తున్నారు. ఈ మరణ వార్త విన్న తర్వాత నుంచి మీ దగ్గర ఎలాంటి ఇన్పుట్స్ ఉన్నాయి? ఎస్ కార్తీక్, ఎందుకంటే కోటా శ్రీనివాసరావు గారి పార్థివ దేహాన్ని సందర్శించేందుకు పలువురు సినీ తారులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడే మనం చూడొచ్చు, బీజేపీ తెలంగాణ స్టేట్ అధ్యక్షులు రామచంద్రరావు గారు వచ్చారు. అలాగే విద్యాసాగరరావు గారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి బ్రహ్మానందం గారి దగ్గర నుంచి చాలామంది, అంటే కమెడియన్స్తో పాటు నటీనటులు కూడా చాలామంది ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని తెలుపుతూ కూడా ఎంతో బాధపడుతున్నారు. ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ కూడా కోటా బాబాయ్ కానీ కోటా మావయ్య కానీ ఇలాంటి క్యారెక్టర్ ప్రతి ఒక్కరిని కూడా ఎంతో బంధుత్వంగా ప్రతి ఒక్కరిని కూడా మా బాబాయ్ లేకపోతే మా నాన్న మా మావయ్య అనేటట్టుగా పిలుచుకునే కోటా శ్రీనివాసరావు గారికి వాళ్ళు నిజంగా కన్నీటి పర్యంతం అవుతున్నారు. చివరి చూపు చూసుకొని అసలు కోటా గారు లేరంటే కనుక మేము నమ్మలేకపోతున్నాము, నిజంగా మేము చాలా బాధపడుతున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు తెలిపడం జరుగుతుంది. అయితే మనం ముఖ్యంగా ఇక్కడ వస్తున్న అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు 12:30 కాడ నుంచి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు చేయబోతున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరి మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు అని చెప్పేసి ఇప్పుడే కుటుంబ సభ్యులు కూడా తెలపడం జరిగింది కార్తీక్. అయితే ఇక్కడ ఇప్పుడు మరికొద్దిసేపట్లో, అంటే ఒక అరగంట 9:30 నుంచి 10 మధ్యలో మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు పలువురు మెయిన్కి సంబంధించి అంటే స్టార్ హీరోలు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు, అప్డేట్ ప్రకారం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుపుతున్న దాని ప్రకారం మహాప్రస్థానంలో 3 గంటలకి వాళ్ళ మనవడు అంటే కోటా శ్రీనివాసరావు గారి తనయుడు ఆంజనేయ ప్రసాద్ గారి కొడుకు శ్రీనివాసు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే జనరల్గా సీనియర్ నటీనటులు ఎవరైనా కూడా చనిపోతే ముందు ఫిలిం ఛాంబర్ తీసుకెళ్తారు. అక్కడి నుంచి కూడా అంటే అంతిమ సంస్కారాలతోటి అక్కడి నుంచి ఊరేగింపుగా మహాప్రస్థానానికి తీసుకెళ్తారు. కానీ ఇక్కడ ఏంటంటే అట్లాంటిది ఏం లేకుండా 12:30, 1 గంట కానించి ఇక్కడి నుంచి ఊరేగింపుగా డైరెక్ట్ మహాప్రస్థానానికి తీసుకెళ్తామని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు కార్తీక్. సతీష్, అంటే మెయిన్గా ఆయన కాలం చేసే ముందు రాత్రి ఏం జరిగింది? ఆయన హెల్త్ కండిషన్ ఏమైనా అప్సెట్ అయిందా, లేకపోతే ఏంటి అసలు ఏం జరిగిందో ఇప్పటి వరకు తెలియని పరిస్థితి. కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? లాస్ట్ నైట్ ఏం జరిగింది? భోజనం చేసిన తర్వాత ఆయన నిద్రలోకి జారుకున్న తర్వాత తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు ఆయన. కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? కుటుంబ సభ్యులు ఒకటే చెప్తున్నారు, అంటే రాత్రి వరకు కూడా అందరితోటి చాలా హ్యాపీగానే మాట్లాడారు, అందరితోటి కూడా సంతోషంగా ఉన్నారు. అంటే ప్రతిరోజులాగే ముఖ్యంగా మనం చూడొచ్చు, జూలై 10వ తారీఖున ఆయన పుట్టినరోజుకి సంబంధించి జర్నలిస్టులతో కానీ సినిమా ప్రముఖులు వెళ్ళి కూడా ఆయన విష్ చేశారు. అయితే వాళ్ళందరూ కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. వాళ్ళతో పాటు చాలా హుషారుగా కూడా ఫోటోలు దిగారు వాళ్ళతో పాటు. ఆ ఫోటోలు ఇప్పుడు చాలా వాటిలో కూడా వస్తున్నాయి. అయితే రాత్రి వృద్ధాప్యం తోటి వచ్చిన సమస్యలతోటి తర్వాత షుగర్ అనేది ఎక్కువ ఉంది. రాత్రి పడుకున్న తర్వాత మళ్ళీ తెల్లారి 4 గంటలకు ఆ టైంలో కుటుంబ సభ్యులు చూసేపాటికి కూడా కన్ను మూశారు. అంటే ఇంకా మనకి తిరిగి లోకాలకి వెళ్ళిపోయారని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ముఖ్యంగా లాస్ట్ అంటే మెయిన్ షుగర్కి సంబంధించి ఆయన ఎప్పుడు బాధపడుతూ ఉండేవారు. నైటుకి సంబంధించి పడుకున్న తర్వాత భోజనం చేసి పడుకున్న తర్వాత 10 కాంచి తెల్లారి వీళ్ళు కుటుంబ సభ్యులు చూసేవాటికి అక్కడ ఆయన మరణం అనేది అంటే ఆయన అప్పుడు జీర్ణించగలిపోయారు. అప్పుడు బయటికి తెలిసింది, అంటే 4 గంటల ఆ టైంలో. అప్పుడు తర్వాత నుంచి ఇది ఇండస్ట్రీకి తెలియడం, ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు ఇక్కడికి రావడం, కోటా గారితో ఉన్న తమ అనుబంధాన్ని ఇక్కడ చెప్తున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక మహా వ్యక్తి మరణం ఇది ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పేసి కూడా ఈ వచ్చిన నటీనటులు కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది కార్తీక్. సతీష్, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన పార్థివ దేహం ఆయన ఇంట్లోనే ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అభిమానుల కోసం ఫిలిం ఛాంబర్లో ఏమన్నా సందర్శనార్థం ఏర్పాట్లు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దానిపై కుటుంబ సభ్యులు ఏమైనా చెప్తున్నారా? లేకపోతే డైరెక్ట్గా అంతిమ సంస్కారాలకు మీరు చెప్తున్నట్టుగా 12:30కి అంతిమ సంస్కారం సంబంధించిన యాత్ర కానీ భౌతిక కాయాన్ని తరలించడం కానీ ఎంత జరుగుతాయి అన్నట్టుగా కూడా మనకు ఒక అప్డేట్ ఉంది.
నేపథ్యంలో ఫిలిం ఛాంబర్లో సందర్శనార్థం ఉంచే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? లేదు కార్తిక్, ఎందుకంటే కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఫిలిం ఛాంబర్కి అయితే వెళ్ళే ప్రసక్తి లేదు. ఇక్కడి నుంచి 12:30 నుంచి అంతిమ సంస్కారాలను మొదలు పెడతాము. అది అయ్యేపాటికి కనీసం ఒక గంటన్నర ఇక్కడ పడుతుంది. ఇక్కడి నుంచి ఊరేగింపుగా మహాప్రస్థానాన్ని తీసుకెళ్తాము. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది మహాప్రస్థానం. ఈ ఊరేగింపుగా తీసుకెళ్తాము. ఫిలిం ఛాంబర్కి అయితే వెళ్ళే ప్రసక్తి లేదు. ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇటు తీసుకెళ్తామని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు స్పష్టంగా చేయడం జరిగింది కార్తిక్ కొద్దిసేపటి క్రితం. అయితే అంత్యక్రియలు అంత్య సంస్కారాలు ఎవరు నిర్వహిస్తారనే దానిపైన కూడా క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ కోటా శ్రీనివాసరావు గారి మనవడు శ్రీనివాసే అతనే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారని కూడా చెప్పడం జరిగింది కార్తీక్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. తెలుగు నటుడు అయినటువంటి కోటా శ్రీనివాసరావు గారు కన్ను మూశారు. వారు తెలుగు సినీ ఇండస్ట్రీకే ఒక ఆణిముత్యం. అనేక సినిమాల్లో కామెడియన్గా, విలన్గా, క్యారెక్టర్ రోల్గా పనిచేసి తెలుగు వారిని వినోదపరిచి వారు అంతా మరి నటుడు బహుశా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి ఈ మధ్య కాలంలో మనం చూడలేదు. బహుశా భావితరంలో కూడా రాకపోవచ్చు. భారతీయ జనతా పార్టీతోని వారి అనుబంధము కూడా వారు విజయవాడలో ఉన్నటువంటి ఒక అసెంబ్లీ నియోజకవర్గం సత్యనారాయణపురం నియోజకవర్గం నుంచి గెలిచారు భారతీయ జనతా పార్టీ నుంచి. మరి ఆ రోజు అసెంబ్లీలో ధర్మారావు గారు, ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, రామకృష్ణారెడ్డి గారు మరి వారందరూ కూడా వారితోని సహచరులు. అక్కడ మరి విద్యాసాగర్ రావు గారి యొక్క ఆ రోజు వారి అధ్యక్షుడు ఉన్నప్పుడే వారు మా పార్టీలో రావటము, పార్టీలకు సేవలు అందించటము ఈరోజు నిజంగా మా అందరినీ ఒక దిగ్భ్రాంతి చేసినటువంటి ఒక సంఘటన ఇది. కోటా శ్రీనివాసరావు గారు ఈ మధ్యనే నాకు సూర్యాపేటలో నేను ఖమ్మం పోతుంటే వారు విజయవాడ పోతుంటే ఒక హోటల్ టిఫిన్ కలిసి చేశాం మేము. మంచి వ్యక్తి, మంచి స్నేహితుడు, స్నేహశీలి. ఈరోజు తెలుగు ఇండస్ట్రీకే కాదు యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి, తెలుగు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వారు అనేక హిందీ సినిమాలు కూడా వారు యాక్ట్ చేశారు. ఇది పెద్ద లోటు. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు మాకు పెద్ద లోటు. ఒక నాయకుడిని మేము కోల్పోయినాము. మరి వారికి ఈరోజు శ్రద్ధాంజలి ఘటించడానికి మేము భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను మేము కలిసాము. వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆ ధైర్యం ఇచ్చి ఈ యొక్క ఏదైతే వారు ఎదురుపడుతున్నటువంటి ఒక ఏది కష్టం ఉందో వారు భరించే ధైర్య సాహసాలు ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుతూ మరి మరొకసారి మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వారికి మా ఒక ప్రగాఢమైన సంతాపం తెలుపుతాను. మా అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్పినట్టుగా కోట శ్రీనివాసరావు గారి మరణం భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను కలిచివేసింది. ఒక భారతీయ జనతా పార్టీయే కాకుండా తెలుగు కళామ తల్లి బిడ్డ మరణం కేవలం తెలుగు ప్రజలకే కాకుండా యావత్ భారతదేశంలో కూడా కోటా శ్రీనివాసరావు గారికి సంతాపం తెలుపుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీకి కోట శ్రీనివాసరావు గారికి ఉన్నటువంటి సంబంధం దాన్ని ఎవరు మర్చిపోలేదు. 99లో వారు భారతీయ జనతా పార్టీలో ప్రవేశించడం, నేను అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా విజయవాడ నుంచి శ్రీనివాసరావు గారు గెలవాలి అనేటువంటి ప్రయత్నం మేము చేసినప్పుడు కేవలం వారు మాత్రమే గెలవడం కాదు, భారతీయ జనతా పార్టీ చరిత్రలో రాష్ట్ర శాసనసభలో అత్యధిక సీట్లను సాధించుకోవడానికి ఒక సుగమమైన మార్గాన్ని కల్పించినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. వారి ఈ మరణం చాలా రోజులు అనారోగ్యంగా ఉన్నారు. ఏదేమైనా కోటా శ్రీనివాసరావు గారు రాష్ట్ర శాసనసభలో ప్రవేశించడం అంటే ఎన్టీ రామారావు తర్వాత కోట శ్రీనివాసరావు గారి ప్రవేశం అందరినీ
ఆకర్షించినటువంటి విషయం అందరికీ తెలుసు. వారికి మా సంతాపాన్ని తెలియజేస్తూ అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు ప్రధానంగా వారి శ్రీమతి గారికి భగవంతుడు ధైర్య సాహసాలు ఇచ్చి దీన్ని భరించే శక్తిని ఇవ్వాలని నేను భగవంతుడితో కోరుకుంటున్నాను. నాయుడు గారు మరణించారని ఇప్పుడే న్యూస్ రావడం జరిగింది. నేను యుఎస్లో ఉన్నాను. సో వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మా సంస్థలో బొమ్మరిల్లు, మహర్షి, బృందావనం ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. సీతమ్మ వాటిలో సినిమాలు లాంటి సినిమా కూడా. సో వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. వెళ్ళిపోయాడంటే ఒక శూన్యం. కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరు పూరించలేరు. అది సత్యం.